మహానాడు వేదికగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీ నేతల హత్యలపై చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త భాష కూడా చెప్తున్నాడు. తన అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకు కోవట్ల ముద్ర అనేది వాడేస్తున్నాడు బాగా చంద్రబాబు నాయుడు గారు. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవట్లుగా పనిచేస్తున్నారు. కోవట్లే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపుకుంటున్నారని చెడ్డ పేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పులు పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించను. కోవట్లను మన దగ్గరికి పంపించారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా మాట్లాడినాడు. కోవట్ల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి పోతాయి, నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడంటే మాటలు. మరి కోవట్లని ఎవరు తెలుగుదేశం పార్టీలోకి చేర్పించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే కదా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల అనుమతితోనే నారా లోకేష్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఆ కోవట్లనే తెలుగుదేశం పార్టీ చేర్చుకుంటున్నారు కదా. అంటే వీళ్ళు చేసే కొన్ని అసమర్థ పనులని కోవట్లు అనేసి ఒక పదం వాడేసి దాన్ని వేరే పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎవరికి వాళ్ళు ఎవరి స్వార్థం వల్ల వేరే వాళ్ళని బలి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఒక వర్గం బాగా సంపాదించుకుంటుంటే మరో వర్గం చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఎందుకంటే కళ్ళ ముందు బాగా కనిపిస్తున్నాయి డబ్బులు, ఆదాయం కనిపిస్తుంది. కళ్ళ ముందు ఆదాయం కనిపించేటప్పుడు ఒక వర్గం బాగా దోచుకొని జోబులు నింపుకుంటుంటే ఇంకొక వర్గం చూస్తూ ఊరుకోదు కదా. ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా సరే వాళ్ళు కనిపిస్తుంది కదా, ఏమ్రా వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులా, మనం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులం కదా, వాళ్ళు దోచుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? వీళ్ళు కూడా ఏదో కొంత కసి పెరుగుతుంది. వీళ్ళు కూడా ఆ ఆదాయం మీద వీళ్ళకి ఆదాయం మీద కనబడుతుంది, వీళ్ళు దోచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు. దీనిలోనే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి కొట్టుకొని చంపుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కోవట్లు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కోవట్లు అనేసి మాట్లాడేటప్పుడు అక్కడే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కెమెరా ఫోకస్ అయింది. అంటే ఆయన మీద అనుమానమా? అంటే మేబీ అది అన్కండిషనల్గా కెమెరా అటు వెళ్ళిందా లేకపోతే వీళ్ళు పెట్టారా అనేది పక్కన పెడితే కెమెరా అటు వెళ్ళింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే నాయకులని కోవట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేర్పించుకోవడం వెనుక మతలబు ఏంటి? చేర్పించుకోవద్దు, చెప్పండి, డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వండి. మా పార్టీలోనే మా నాయకులు ఫుల్గా ఉన్నారు, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో ఫుల్గా ఉన్నారు. మాకు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవసరం లేదు, కాబట్టి మేము ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేము చేర్చుకోమని చెప్పేసి చెప్పచ్చు కదా. అవి మాత్రం స్టేట్మెంట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొలోమని వచ్చి చేర్పించుకుంటారు. అది ఎంపీలనా, ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, లెక్కేలా చేర్చుకుంటారు. మళ్ళీ వాళ్ళు కోవట్లు అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే ఆ కోవట్లు మీ అనుమతితోనే, మీ సమ్మతితోనే కదా తెలుగుదేశం పార్టీ చేరుతున్నారు. నిత్యం అనుక్షణం మీ చుట్టూ మీ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారి చుట్టూ ముఖ్యులుగా, అంతరంగికులుగా, వ్యూహకర్తలుగా, సలహాదారులుగా ఉన్నారు కదా. కొంతమంది పార్లమెంటుకు, రాజ్యసభకు, శాసనసభకు, శాసన మండలికి సభ్యులుగా మీ పార్టీ నుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడం, మళ్ళీ మీ పార్టీ నుంచే ఎన్నిక కావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. మీకు తెలియంది కాదు కదా. మళ్ళీ కోవట్లు అని చెప్పేసి ముద్ర ఎందుకు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అత్యంత సన్నిహిత అంతరంగికులుగా, బినామీలుగా ఉన్నవారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 కోట్ల విరాళాలు ఇచ్చినవారు, కాంట్రాక్టర్లో కొంతమంది నేడు మీ వద్ద అంతరంగికులుగా, సన్నిహితులుగా మారిపోయారు. వాళ్ళకి 100 కోట్ల కాంట్రాక్టర్లు కూడా దక్కుతున్నాయి. ఇదంతా ఏంటి? మీ చనువు కదా, మీ చనువు కదా. మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు దీపక్ రెడ్డి ఆయన ఒక మాట అన్నాడు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులు మేము చేర్చుకోకపోయినా కొంతమంది జనసేన వైపు, అదేవిధంగా బీజేపీ వైపు కూడా చూస్తున్నారు, అటు వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు అని చెప్పేసి. రీసెంట్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి వైస్ చైర్మన్
మహిళ, ముస్లిం మహిళ, ఆమె తెలుగుదేశం పార్టీలో చేర్చుకోలేదని చెప్పేసి ఆమె వెళ్ళి బీజేపీ పార్టీలో చేరిందే, దాన్ని ఏమంటారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరలేక వెళ్ళి జనసేన పార్టీలో చేరాడే, దాన్ని ఏమంటారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నాడో కోవట్లు అనేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారో, ఆల్రెడీ ఉన్నారో, ఎలక్షన్ ముందు కూడా ఎంతమంది అయితే చేరారో, తర్వాత చేరిన వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్కాన్ చేస్తూ పోతున్నాడంట. ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క నడవడిక మీద, వాళ్ళ యొక్క బిహేవియర్ మీద మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెచ్చుకుంటున్నాడంట. అనుమానాస్పదంగా బతకాల్సిన కర్మ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో చేరి అక్కడ పదవులు అనుభవిస్తుంటే వాళ్ళంతా కూడా భయంతో, అనుమానంతో బతకాల్సిన కర్మ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 24/7 వాళ్ళ మీద ఫోకస్ చేశారు. కోవట్ అని చెప్పేసి ఒక ముద్ర వేశారు. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో, చేరబోతున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి రిమెంబర్ చేసుకోండి, ఒకసారి పునరాలోచన చేసుకోండి. మీ మీద చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఫోకస్ చేశాడు. ఏ రోజు ఎలా ఉంటుందో మీ ఊహకే తెలియదు. ఇక ఏ రోజు ఎలాగైనా సరే మిమ్మల్ని బయట నెట్టేవచ్చు. కోవట్లో అనేసి ఒక ముద్ర వేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరందరూ కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థ పరిపాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి దాన్ని కోవట్లు అని చెప్పేసి పెట్టి ఏదో ఒక తన పరిపాలనని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి రాజకీయాలన్నీ కూడా చేస్తున్నాడు. ఇదిగో మొత్తానికైతే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో వాళ్ళ మీద అయితే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఫోకస్ అయితే గట్టిగా చేస్తున్నారు. వాళ్ళ మీద స్కానింగ్ అయితే 24/7 నడుస్తూనే ఉంటుంది. వాళ్ళంతా కూడా అనుమానంతో, అవమానంతో బతకాల్సిన కర్మ వచ్చింది.